ధర్మస్థల గొడవ కొత్త మలుపులు తిరుగుతోంది. ధర్మస్థలతో నాకేం సంబంధం లేదు. అతను నాకు ఫోన్ చేసిన మాట వాస్తవం. తమిళ్‌లో మాట్లాడినటువంటి సందర్భంలో నేను జెప్పేసాను. నాకేం సంబంధం అయ్యా! నువ్వు గావాలంటే నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నాకు వీడియో చేసి పెట్టమని జెప్పాను. అదే సందర్భంలో అతను నువ్వు చెప్పేది నిజమైతే నేను క్రాస్ చెక్ చేసి అప్పుడు కావాలంటే నిన్నొచ్చి కౌలించుకుంటానని జెప్పాను. అంతే తప్పించి ఆ రూ. 200,00,00,000 డబ్బులు తీసుకొని తప్పుడు ప్రచారం నేను చేయలేదన్నారు. కానీ తప్పుడు ప్రచారం అయితే ఆయన చేసుకొచ్చింది అందరూ చూసినటువంటిదే. అక్కడ ఒక క్రెడిబిలిటీ ఆయనది దెబ్బతిన్నది. ఇప్పుడు తాజాగా ఆహ్, ఈ ఒక డిబేట్‌లో పార్టిసిపేట్ చేశారు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని మీరు ద్వేషిస్తారు గదా! ఆహ్, దీంట్లో ఒకటి ముస్లిములకి సంబంధించి ఇన్వాల్వ్ జరిగినట్టు కేజీ హాలీ రైట్స్ మీద మీరు మాట్లాడరు. నూపూర్ శర్మని వ్యతిరేకించినటువంటి మీరు, మొన్న జరిగినటువంటి ఆడపిల్ల హత్యలకు సంబంధించి మాత్రం మాట్లాడరు. మీకు ఈ సెలెక్టివ్ అమ్నీషియా ఏంటి అంటూ టీవీ యాంకర్ ప్రశ్న వేస్తే, నేను ఆ టైంలో షూటింగ్‌లో ఉన్నాను అని చెప్పుకొచ్చానన్నమాట. అంటే ఆర్ఎస్ఎస్ మీదన, బీజేపీ మీదన ద్వేషించేటటువంటి సందర్భంలో మీకు టైం ఉంటది. సినిమాల గురించి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. మీరు సినిమా షూటింగ్‌లో ఉన్న స్పందిస్తారు. అదే మైనారిటీల వలన మెజారిటీ వర్గానికి ఏదన్నా తేడా జరిగినప్పుడు మాత్రం స్పందించరా అని అడుగుతున్నారు జనం ఇప్పుడు.